అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం. ఇరవై 27వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకైకి వచ్చిరి. వారిలో అగబు అని ఒకడు నిలవబడి, భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును తన శక్తి కొలది యూదయలో కాపురం ఉన్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఒక అధ్యాయం అంతా మీ చేత చదివిచ్చేస్తే మీరు కలెక్టర్ అయ్యేటట్టున్నారు. థ్యాంక్ యూ, మంచిగా చదివినిపించారు. అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక సందర్భం మనం చూస్తున్నాం. చాలా చిత్రమైన సందర్భం, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇది. ఆ వచనం కూడా మీకు చూపిస్తే కొంచెం మీరు ఆలోచించడానికి బాగుంటుంది. 19వ వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక. చూడండి, అక్కడ ఎంత చిత్రమైన పరిస్థితి ఉందంటే, విపరీతమైన శ్రమలు కలిగాయి. ఆదిమ సంఘంలో అందరూ చెదిరిపోయారు ప్రాణాలు కాపాడుకోవటానికి. చెదిరిపోయిన వాళ్ళు అంటే ఎవరు? సాధారణ విశ్వాసులు. స్టెఫెను చంపేశారు, పరిస్థితి ఇంకా దారుణం అయిపోయింది. ఆ స్టెఫెను మరణాన్ని ఎవరు అప్రూవ్ చేశారు అంటే పౌలు భక్తుడే ఉన్నాడు అప్పుడు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఇది మనం 7వ అధ్యాయం 8వ అధ్యాయం ప్రాంతాల్లో చూస్తాం, స్టెఫెను చంపటం. ఆ తర్వాత జరిగిన సందర్భం, చాలామంది చెదిరిపోయారు. పౌలు అయితే ఇంటింట ఉన్న వాళ్ళని బయటికి లాక్కొచ్చి వాళ్ళందరినీ హింసించడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత పౌలు రక్షించబడ్డాడు. 9వ అధ్యాయంలో పౌలుని వెతుక్కుంటా వెళ్ళాడు ఎవరు? బర్నబా. సో బర్నబా పౌలుతో కలిసి కొంతకాలం పరిచర్యలు చేశారు. అలా చేసిన సందర్భాన్ని మనం పై వాక్య భాగంలో చూసాం. అంటే ఇప్పుడు మనం 27వ వచనం చూసాము. ఆ పై వచనాల్లో ఈ పౌలు బర్నబా కలిసి ఏం చేశారో ఉంది. ఆ వచనం కూడా నేను మీకు చూపిస్తాను. మీకు ఇప్పుడు 19 చదివాను. 2వ వచనం మనం చదవాల్సింది 26వ వచనం. వారు అంటే ఎవరు? 25లో ఉంది, సౌలును వెతుక్కుంటూ తార్సుకు వెళ్ళాడు ఎవరు? బర్నబా. అతన్ని అంతియొకైకి తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా ఈ వచనం కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు స్టోరీ అంతా మీకు లింక్ కలుగుద్ది. 22వ వచనం. వారిని గూర్చిన సమాచారము విని బర్నబాను అంతియొకైకి పంపించారు. ఇది 3 ముక్కలు నేను చెప్తున్నాను, ఇప్పుడు సమయం చాలదు కాబట్టి. ఒకటి, చెదిరిపోయారు. నా మాటలు బాగా అర్థం చేసుకోండి. చెదిరిపోయిన సామాన్య విశ్వాసులు, వాళ్ళు యూదులే కాబట్టి, అంటే యూదుల్లోంచి ప్రభువుని అంగీకరించిన విశ్వాసులు కాబట్టి కేవలం యూదులకే సువార్త చెప్పారట. వాళ్ళు సామాన్య విశ్వాసులు. మనం ఇందా చదువుకున్న 19వ వచనం. ఇంకెవరికి చెప్పలా. అంటే వాళ్ళు ఎక్కువ ఈ పని మీద కూడా లేరు. అది దాని ఉద్దేశం. అన్యులకి చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళు కేవలం కొంతమంది యూదులకి చెప్పారు. ఆ సామాన్య విశ్వాసులు, వాళ్ళ పేర్లు కూడా మనకి ఇక్కడ రాయలేదు. ఈ సామాన్య విశ్వాసులు చేసిన ఒక సువార్త పరిచర్య వల్ల ఆ చెదిరిపోయి వెళ్ళిన ఆ ప్రాంతాల్లో కొంతమంది రక్షించబడ్డారు. ఆ విశ్వాసులందరూ మెల్లగా సహవాసంగా కూడుకోవటం, ప్రార్థనలు చేసుకోవటం, ఆరాధన చేయటం, వాళ్ళ కుదిరినంతలో ఏదో ఒక చిన్న సహవాసంగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటే
ఈ సంగతి యెరూషలేములో ఉన్న పెద్దలకి చేరింది. కాబట్టి యెరూషలేములో ఉన్న పెద్దలు ఏం చేశారంటే, అంతియొకయలో ఒక చర్చి స్టార్ట్ అయిందట. ఎవరు స్టార్ట్ చేశారు తెలీదు. సామాన్య విశ్వాసులు స్టార్ట్ చేశారు. సహవాసంగా కొంతమంది విశ్వాసులు కూడుకుంటున్నారు, కొంతమంది సువార్త చెప్పారు, కొంతమంది ప్రభువుని అంగీకరించారు. వాళ్ళందరూ కలిసి చిన్న ఫెలోషిప్గా గ్యాదర్ అవుతున్నారు. సో వీళ్ళకొక క్రమము, వీళ్ళకొక నాయకుడు లేకపోతే బాగోదు అని యెరూషలేము సంఘం ఎవరిని పంపించింది? బర్నబాని పంపించింది. సో బర్నబా వచ్చాడు. కొంతకాలం పాటు అంతియొకయ బాధ్యత బర్నబా తీసుకున్నాడు. అంతియొకయ సంఘం బాధ్యత బర్నబా తీసుకొని ఆలోచించాడు. అంతియొకయ సంఘాన్ని మంచిగా విశ్వాసంలో ఎదిగేలా చేయాలంటే ఏం చేయాలన్నప్పుడు ఎందుకునో బర్నబాకి పౌలు గుర్తొచ్చాడు. సో పౌలు సంగతి మనకి తెలుసు. దమస్కు మార్గంలో రక్షించబడ్డాడు. ఆ తర్వాత యెరూషలేములో ఉన్న వాళ్ళు విశ్వాసులు పేతురు లేకపోతే యోహాను యాకోబు లాంటి వాళ్ళు ఎందుకో సంశయించినట్టుగా మనకు అనిపించింది. చేర్చుకోవటానికి నమ్మలేదు. కొంతమంది ఏమంటారంటే ఇది కూడా యాక్షన్ చేస్తున్నాడేమో అని అన్నారు. లేకపోతే మరి ఏమైందో తెలియదు, కానీ ఎక్కడో ఆయన కొంచెం నిరాశ చెందాడు. వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాలు అయిపోయింది. వెతికి పట్టుకొని మరి ఏం చెప్పాడో బర్నబా, ఏం కన్విన్స్ చేశాడో, నువ్వు యెరూషలేము వెళ్ళటానికి నీకు ఒకవేళ నీకు ఇష్టం లేకదేమో అంత్యొకయ రావచ్చు. నువ్వు ఎందుకు అంత్యొకయ ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇంకెవరు నీకు ఇబ్బంది ఉండదు, మన ఇద్దరమే. కాబట్టి మన ఇద్దరం కలిసి అంత్యొకయ సంఘాన్ని కొంచెం ఎదిగేలా చేద్దాము. మరి బర్నబా పరిచర్య చాలా గొప్ప పరిచర్య. మనుషులను ఎతికి పట్టుకొని పనిచేస్తూ ఉంటాడు. అలా పట్టుకున్న వాళ్ళలో పౌలు ఒకతను. సో పౌలు కన్విన్స్ అయ్యాడు, వచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వచనం ఎన్నో వచనం, 26వ వచనం. ఎంతకాలం బోధించారట? 1 సంవత్సరం బోధించారు. 1 సంవత్సరం అంతా వాళ్ళిద్దరూ ఎటు వెళ్లకుండా, మరి రోజు బోధించారో వారానికి 1-2 సార్లు బోధించారో ఎట్లా బోధించారో తెలియదు, కానీ ఇలా అనుకోవచ్చు, పౌలు బర్నబాలు అంత్యొకయ సంఘం మీద 1 సంవత్సరం పాటు కాన్సన్ట్రేషన్ పే చేశారు. వాళ్ళకి నేర్పించాల్సింది ఏదో నేర్పించారు. దాని ఫలితం ఏంటంట? వాక్యం బోధించారు. మొట్టమొదటిగా అంత్యొకయలో వాళ్ళని ఏమన్నారట? క్రైస్తవులు అనబడ్డారు. ఎవరిని క్రైస్తవులు అన్నారు? ఎవరిని క్రైస్తవులు అన్నారు? శిష్యుల్ని. బైబిల్లో క్రైస్తవులు శిష్యులు అని 2 కేటగిరీస్ లేవు. ఆ శిష్యులకే ఇంకో పేరు, ఏమని? క్రైస్తవులు. నువ్వు దేవుడు నమ్ముకో, మెల్లగా మళ్ళీ తయారవుతావు, అట్లా ఏం కాదు. తయారవుతారు, కానీ టైటిల్ ఒకటే. నువ్వు విశ్వాసం ఉంచిన తర్వాత నువ్వు ఎవరివి అంటే యేసుక్రీస్తు వారి శిష్యుడివి. యేసుక్రీస్తు వారిని వెంబడించే వాళ్ళందరూ ఏమని పిలవాలి? వాళ్ళని శిష్యులని పిలవాలి. అయితే వీళ్ళ జీవితాల్లో ఏదో మార్పు వచ్చిందట. వాళ్ళ జీవితాల్లో ఏదో పరివర్తన వచ్చింది. అంత్యొకయలో వాళ్ళందరూ ఈ స్మాల్ చర్చిని చూసి ఏమనేవాళ్ళంటే, అరే వీళ్ళు యేసుక్రీస్తు అని ఆయనని వెంబడిస్తున్నారు, క్రీస్తుని వీరు అనుసరిస్తున్నారు, వాళ్ళేరా అని క్రైస్తవులు అనే పేరు ప్రజలు పెట్టేశారు వాళ్ళకి. అంటే వాళ్ళు క్రీస్తుని వెంబడిస్తున్నారు అనే ఒక మార్పు వాళ్ళ జీవితంలో ప్రస్ఫుటంగా కనపడింది. ఈ వచనం ఎందుకు ప్రాముఖ్యమైన వచనం అంటే, ఒక వ్యక్తిని చూసి ఇతను ఇదివరట్లాగా లేడు, సంపూర్తిగా మారిపోయాడు, ఇతని జీవిత విధానం ఇప్పుడు ఎలా ఉందంటే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు ఇతని విలువలన్నీ క్రీస్తుకు సంబంధించిన విలువలే, ఇతనికి యేసుక్రీస్తు మాదిరి అని నా జీవితం చూసి నన్ను ఎవరైనా గుర్తుపట్టాలి అని అంటే, ఇగో ఈ సురేష్ అనే వ్యక్తి యేసుక్రీస్తుని ఫాలో అవుతాడు, ఆయన బోధలే ఫాలో అవుతాడు, ఆయన ప్రమాణాలే ఫాలో అవుతాడు అని ఎవరైనా నా గురించి ఐడెంటిఫై చేయాలి అంటే ఎంత టైం పట్టుద్ది చెప్పండి?
ఎంత టైం పట్టుద్ది? 1 ఇయర్ టైం పట్టుద్ది. చాలా టైం పట్టలేదట, 1 ఇయర్ పట్టిందట. పౌలు బర్నబాల్ లాంటి వాళ్ళు కన్సిస్టెంట్గా నిలకడగా బోధిస్తూ ఉంటే ప్రజల్లో చెప్పుకోదగిన మార్పు రావటానికి ఎంత టైం పట్టిందట? సమాజం అంతా గుర్తించి వీళ్ళరా క్రిస్టియన్స్ రా వీళ్ళు అని ఒక టైటిల్ పెట్టడానికి ఎంత టైం పట్టింది? సంవత్సరం పట్టింది. మనం 20 సంవత్సరాలకి చర్చికి వెళ్తాం, 10 సంవత్సరాలకి చర్చికి వెళ్తాం, 5 సంవత్సరాలు చర్చికి వెళ్తాం. పక్కింటి వాళ్ళకి ఏ చర్చికి వెళ్తాం చర్చి పేరు కూడా తెలియదు. ఇది ఎక్కడికి వెళ్తారంటే వెనకేపాళ్ళు ఎక్కడో తెలియదు. ఇక్కడ ఒక చిన్న గుంపు ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఇంపార్టెంట్ అంటే, సామాన్యమైన ప్రజలు ప్రభువుని అంగీకరించారన్న కారణం చేత శ్రమలు హింసలు వాళ్ళకి కలిగినప్పుడు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని చెదిరిపోయి ఎక్కడెక్కడో దాక్కున్నారు. అలా ప్రాణం కాపాడుకోవడానికి రకరకాల ఊర్లు వచ్చారు. అలా ఒకళ్ళో ఇద్దరో 10 మందో ఎక్కడికి వచ్చారు? అంతియోకయకు వచ్చారు. వాళ్ళు వ్యక్తిగతంగా సువార్త పరిచర్య చేసి కొంతమందిని ప్రభువులో నడిపించారు. వాళ్ళు చిన్న సంఘంగా తయారయ్యారు. వాళ్ళు ఎంత ప్రభావం చూపించారంటే సమాజం మీద, ఆ ఊర్లో వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళని క్రైస్తవులని పేరు పెట్టి. ఇది అంతియోకయ సంఘం యొక్క ప్రత్యేకత. మంచి బోధలో ఎదిగిన వాళ్ళు, వీళ్ళు క్రైస్తవులు, క్రీస్తుని అనుసరిస్తారు అనే ఒక గుర్తింపు సమాజంలో వాళ్ళకి కలుగుద్ది. అది కలగకపోతే వాళ్ళ జీవితానికి, ప్రభువును వెంబడించని అవిశ్వాసి జీవితానికి తేడా ఏమీ లేదు. ఆయన ఏదో ఆయన పని చేసుకుంటారు, మనం మన పని చేసుకుంటాం అంతే. ఆయన వేర్రా అని అనాలి అంటే వాళ్ళు ఏదో జరగాలి మన జీవితంలో. అది వీళ్ళకి జరిగిందట. 27వ వచనం, ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోకయకు వచ్చిరి. వారిలో ఒక అతను, అగబు అని ఒక అతను ఉన్నాడు. అతను ఏమన్నట, భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించను. అపొస్తలుల కార్యాల్లో ఈయన మనకి పౌలు మరణం గురించిన సందర్భంలో కూడా కనపడతాడు. నిన్ను వాళ్ళు అరెస్ట్ చేయబోతున్నారు, వాళ్ళు నిన్ను చంపేస్తారనే ప్రవచనం కూడా చెప్పాడు. ఆ రోజుల్లో అగబు అనే ప్రవక్త ఉన్నాడు. అప్పటికి మనకి ఇంకా 66 గ్రంథాలు తయారవ్వలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా అగబు చెప్పినది సత్యమే అని ఆ సంఘం నమ్మింది. ఇక్కడ మాట చూడండి, జాగ్రత్తగా చదవండి. నేను చదువుతున్నాను, మీరు ఆలోచించండి. భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించెను. కరువు వచ్చిందా? రాబోతుంది. కరువు రాబోతున్నది అని ఒక ప్రవక్త చెప్పినప్పుడు మీరు ఇప్పుడు ఆలోచించండి. ఎవరైనా ఒక ప్రవక్త వచ్చి ఇలా జరగబోతుంది అని ఎందుకు చెప్తాడు? జాగ్రత్త పట్టాక నాకు ఒక ఆయన నాకే తగులుతారు ఏంటో మరి. ఒక ఆయన తగిలాడు, సురేష్ గారు కోవిడ్ వస్తుందని నాకు దేవుడు ముందే చూపించాడండి అన్నాడు. అది వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్నాడు నాకు, కోవిడ్ వస్తుందని నాకు ముందే చెప్పాడండి అన్నాడు. మరి ఇప్పుడు దాకా ఎక్కడ తెచ్చావన్నా? మొహం ఆడిపోయింది ఆయనకి. మరి నా కడుపు రగిలిపోతూ, కోవిడ్ వస్తుందని ముందు చెప్పినప్పుడు నిజంగా దేవుడే చెప్పాడు అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఇదిగో దేవుడు నాకు చెప్పాడంటే వైరస్ అంటే అందరికి వస్తుందంటే జాగ్రత్త పడదాం అని చెప్పాడా? అంతా అయిపోయాక చెప్తున్నాడు. అంటే అది చెప్పాలా వద్దని ఆలోచించానండి అన్నాడు. అబద్ధాలు. చాలామంది వాళ్ళకు వచ్చిన కళలు అయిపోయాక చెప్తారు. అంటే అర్థం ఏంటి? జరిగితే చెప్తారు, జరగకపోతే మరి నీకు ఎంత అది దేవుడిచ్చాడని అలా చెప్పాలి. ట్రూ ప్రాఫిట్ ఎవరు అంటే, దేవుడు నాకు చెప్పాడు అన్నప్పుడు అది దేవుడే చెప్పాడని ధైర్యంగా చెప్తాడు, జరుగుద్దో లేదో చూసుకోండి అని నిలబడతాడు. ఆ మధ్యలో ఒక ఆయన కోవిడ్ టైంలో ఒక ఆయన ప్రాఫిట్ అని చెప్పుకుంటాడు, టీబీ జాషువా అని ఒక ఆయన, మీరు చూసే ఉంటారు టీవీలో.
పలానా తారీఖు డేట్ చెప్పాడు, ఆగస్టు నెలలో పలానా తారీఖు కోవిడ్ వెళ్ళిపోతుంది అన్నాడు. ఇక మీడియా అంతా కూర్చుంది, జరిగిందే ఆ రోజు ఆ తర్వాత కూడా కోవిడ్ చాలా నెలలు ఉంది. వీళ్ళు చూసి 2 నెలలాగి 3 నెలలాగి అడిగారు ఆయన్ని, అయ్యా నువ్వు చెప్పి 3 నెలలు అవుతుంది, ఇంకా రాకపోగా మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారు, థర్డ్ వేవ్ అంటున్నారు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమో మరి అప్పుడు హోలీ స్పిరిట్ అట్లా అన్నాడు, మరి ఇప్పుడు ఏంటో చేయలేదు ఆయన, అది నా ప్రాబ్లం కదా, ఆయన ప్రాబ్లం అన్నాడు. ఏమనాలి వాళ్ళని? అబద్ధాలు, మోసాలు. ప్రవక్త జరిగితే నేను జరిగిందని చెప్పడం, జరగకపోతే కామ్గా ఉంటుంది, ప్రవక్త లక్షణం కాదు. నిజమైన ప్రవక్తలు అంటే ఎవరు? దేవుడు చెప్తే చెప్తారు, దేవుడు నిజంగా చెప్తే జరుగుద్దా జరగదా? జరుగుద్ది. కొరింథీయులకు రాసిన పత్రిక, ఈ మాట గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం. క్షేమాభివృద్ధి కలిగించాలి, హెచ్చరిక కలిగించాలి, ఆదరణ కలిగించాలి. ఎవరు? అది ప్రవచనం పర్పస్ ఏంటంటే 3 ఉన్నాయట. ఒక ప్రవక్త నీకు దేనికి పనికొస్తాడు అంటే నిన్ను హెచ్చరిస్తాడు, నీకు ఆదరణ కలిగిస్తాడు, నీకు క్షేమాభివృద్ధి కలిగించే మాట మాట్లాడతాడు. అయితే నిన్ను ఎంకరేజ్ చేస్తాడు, లేదా నిన్ను అలర్ట్ చేస్తాడు, లేదా నీకు అవసరమైన సందేశం ఇస్తాడు. 3 మాటలు, ఈ 3 గుర్తుపెట్టుకోండి. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలిగజేస్తాడు. ఆశీర్వాదాల గురించి చెప్పడు. మీకు అర్థమవుతుంది కదా? ఆశీర్వాదాల గురించి చెప్పడు. ఇక్కడ అగబు అనే వ్యక్తి వచ్చాడట, ఎంత స్పష్టంగా రాశాడు చూడండి ఆ మాట. ఆయన చెప్పింది క్లౌదియా చక్రవర్తి కాలంలో నెరవేరిందట. అంటే ఆయన చెప్పింది అక్షరాల సత్యమే అని లూకా భక్తుడు రాస్తున్నాడు. అది క్లౌదియా చక్రవర్తి కాలములలో సంభవించాను, జరిగింది తర్వాత. కానీ ఈయన జరగక ముందే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఒక కరువు వస్తుంది, చాలా పెద్ద కరువు వస్తుంది అని ఆత్మ ద్వారా సూచించాడట. సో ఇందా మనం మాట్లాడుకున్నట్టుగా ఎందుకు ముందుగానే చెప్పాలి అని అంటే, జాగ్రత్త పడాలి. జాగ్రత్త పట్టాకి, జాగ్రత్త పట్టే అవసరం లేకుండా ఊరికి నేను చెప్పి కూర్చోటానికి టైంపాస్ కోసం చెప్తాడు దేవుడు. చాలామంది ప్రవక్తలు న్యూస్ రీడర్స్ లాగా ఉంటారు, హెడ్లైన్స్ చదువుకుంటూ పోతూ ఉంటారు. జరిగినా లేవో మాకు అనవసరం, అది నిన్న చెప్పిన వార్త వాళ్ళది కాదు, మా సంబంధం లేదు. దేవుడు పలికితే అది నెరవేరాలా వద్దా? నెరవేరని మాటలు దేవుడు పలుకుతాడా? పలకడు. ఒక్క మాట కూడా ఆయన దగ్గర నుంచి వ్యర్థంగా రాదు. కాబట్టి ముందుగానే ప్రజలను, సంఘాన్ని హెచ్చరించటానికి, అలర్ట్ చేయటానికి, మేలుకొల్పటానికి ప్రవక్త ద్వారా మాట్లాడాడట. అప్పుడు ఎప్పుడు? 29వ వచనం. అప్పుడు ప్రవక్త ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వాళ్ళు అలర్ట్ అయిపోయారు. జాగ్రత్త పడాలి కదా. మరి ఇప్పుడు యోసేపు టైంలో కరువు వస్తుందని చెప్పారు. యోసేపు ఏం చేశాడు? ఫరోకి అది కన్విన్స్ చేశాడు. ఫరో ఏమన్నాడు? ఓకే, ఇప్పుడు ఏం చేద్దామో అవన్నీ ముందుగానే రెడీ చేయండి. 7 సంవత్సరాలకు సరిపడా కావాల్సినవన్నీ పోగు చేసుకుని పెట్టుకున్నారు. ప్రిపరేషన్. ఎందుకు ముందుగానే చెప్తాడు దేవుడు? జాగ్రత్త పడతారని. యోనా ద్వారా మాట్లాడట దేవుడు. నినివే పట్టణస్తుల దగ్గరికి వెళ్ళి చెప్పాడట. చెప్పగానే వాళ్ళు ఏం చేశారు? జాగ్రత్త పడ్డారు, పశ్చాత్తాపడ్డారు. ఆ విపత్తు వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఊరికినే చెప్పడు దేవుడు. కాబట్టి ఒక కరువు సంభవిస్తుంది, పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కరువు అంటే మీరు ఊహించుకోవచ్చు, తింటాకుండదు, బ్రతకటం కష్టం, కిటకిటలాడిపోతారు, చాలా దుర్భరంగా ఉంటుంది జీవితం. జాగ్రత్త పడండి. కాబట్టి ఎప్పుడైతే ఈ సంగతి వాళ్ళకి తెలిసిందో, శిష్యులలో ప్రతివాడు, ఎవరు శిష్యులు? అంతియొకయలో ఉన్న సంఘ విశ్వాసులు. ఎంతమంది?
ఎంతమంది అండి? ఎబ్బే, ప్రతివాడు ఎంతమంది? ఎంతమంది అంటే అంతమంది. ప్రతివాడు ఏమని అనుకున్నారట? తన తన శక్తి కొలది యోదయలో కాపురం ఉన్న సహోదరులకు సహాయం పంపుటకు. ఈ వచనం మనకు చాలా ఇంపార్టెంట్. అంటే క్రిస్టియన్ ప్రిన్సిపుల్స్ ఎక్కడి నుంచి వస్తాయో ఇట్లాంటి వచనాలు. అంటే మనం ఇప్పుడు ట్రస్ట్ తరపున మనం చేసే పనులకి వెనక మనకి ఎక్కడి నుంచి వచ్చిన ఈ రూల్స్ అంటే ఇవే వచనాలు. నేను వెనక నుంచి వస్తున్నాను మీకు ఈజీగా ఉంటాకి. వాళ్ళలో ప్రతివాడు, శిష్యుల్లో ప్రతివాడు నిశ్చయించుకున్నాడట. అంటే అర్థం ఏంటి? నిశ్చయించుకోవటం అంటే అర్థం ఏంటి? డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఆ వచనం ఎదురు పెట్టుకొని ఏం డిసైడ్ అయ్యారు? సహాయం చేయాలని డిసైడ్ అయ్యారు. 1. 2, శక్తి కొలది సహాయం చేయాలని డిసైడ్ అయ్యారు. నంబర్ 3, ప్రతి ఒక్కళ్ళే డిసైడ్ అయ్యారు, సహాయం చేయాలని డిసైడ్ అయ్యారు, శక్తి కొలది చేయాలని డిసైడ్ అయ్యారు. సహోదరులు ఎవరు? వాళ్ళు యోదయాలో కాపురం ఉన్న సహోదరులు. అది 3 విషయాలు. అంటే పక్కాగా వాళ్ళ మైండ్లో ఒక ప్లాన్ ఉందట. ఏంటంటే నేను సహాయం చేయాలి, చేయకుండా ఉంటాకి వీలు లేదు. ఎలా చేయాలి? ఎంత చేయాలి? టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. నా కెపాసిటీ తగ్గట్టుగా నేను చేయాలి. ఎవరికి చేయాలి అంటే యోదయ ప్రాంతంలో ఉన్న కొంతమంది సహోదరులకు చేయాలి. అంటే ఒక ఏరియాని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు యోదయ ప్రాంతం అంటే యెరూషలేము సంఘాలు, యూదులు ఉన్న మెయిన్ లైన్ చర్చ్ అనమాట. వాళ్ళ అపోస్తులు ఉన్న ప్రాంతం, అంటే క్రైస్తవ్యం ప్రారంభ సంఘం. అంటే ఈ ఏరియాలో మొత్తం కరువు వచ్చినప్పుడు మనం ఎవరికి హెల్ప్ చేయగలం అంటే మన పరిధిలో మనకు తెలిసిన వాళ్ళకి చేద్దాము. రాజులు, నాయకులు, రకరకాల సంస్థలు, ఆ ప్రజలు వాళ్ళ పరిధిలో వాళ్ళకి చేస్తారు. కాబట్టి మనము మన పరిధిలో మనకు ఎవరికి చేద్దామని వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు, ఓకే మనం ఏం చేద్దామంటే యోదయాలో ఉన్న మన అదర్ బిలీవర్స్ ఉన్నారు, ఇంకో బ్రాంచ్ ఉంది కదా, ఇంకో చర్చ్ ఉంది కదా, వాళ్ళకి హెల్ప్ చేద్దాము అని. ఏదన్నా ఒక విపత్తు సంభవించినప్పుడు, నా మాటలు అర్థం చేసుకోండి, ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ఒక విపత్తు సంభవించినప్పుడు, కరువు, తుఫాను, కోవిడ్, లేకపోతే ఇంకేదో వచ్చినప్పుడు ఏం చేయగలం అనేది మనం తేల్చుకోవాలి. ఏం చేయగలమని తేల్చుకోవాలి. ప్రతి విశ్వాసి తేల్చుకోవాలి. మా చర్చలు చూసుకుంటారండి అని అనమాకండి. మా చర్చలు చూసుకుంటారన్నప్పుడు నువ్వెవరు? నువ్వు చర్చిలో భాగమా, నువ్వు బయట? చర్చిలో భాగం అన్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలో తెలుసుకోవాలి. ఎవడికి పట్టను నీకెందుకు అని ఎవడన్నా అంటే ఆయన మొహం మీద కొట్టాలి. నీకెందుకు అంటే ఇంక ఏమనాలి? మనిషేనా? దేశం ఇట్లా అయిపోతుంది, ప్రజలు ఇట్లా అయిపోతున్నారు, ప్రాణ నష్టం జరుగుతుంది, బయట ఎన్ని వీడియోలు చూస్తున్నాం, మనకెందుకని అన్నారంటే ఏమనాలి? వాళ్ళని ఏమనాలి? అవిశ్వాసాలు అంటున్నారా? అది వేరే విషయం. దేవుడు నమ్ముకున్న వాళ్ళంటే ఈ సంఘస్థులట 3 నిర్ణయాలు తీసుకున్నారట. ఖచ్చితంగా సహాయం చేయాలి, వర్ధిల్లిన కొలది, శక్తి కొలది, నువ్వు ఎంత చేయగలవో అంత చేయాలి. ఎవరికి చేయాలో కూడా ఒక పక్కా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు 3 నిర్ణయాలు తీసుకున్నారు. 1, యోదయాలో ఉన్న కొంతమంది సహాయం చేయాలని అనుకున్నారు. తమ తమ శక్తి కొలది సహాయం చేయాలని, ఆ సహాయం పంపాలని నిశ్చయించుకున్నారు. ఏం చేశారు? 30వ వచనం. అలాగన చేసి బర్నబా, ఎవరు వీళ్ళిద్దరు? అబ్బో, అమ్మో వెళ్ళిపోతాను నేను. బర్నబా, పౌలు ఎవరు?
అవ్వా, అంత్యోదయ సంఘంకి నడిపిస్తున్న వాళ్ళు. ఏ చర్చ్ గురించి మాట్లాడుతున్నాం మనం? అంత్యోదయ చర్చ్ గురించి మాట్లాడుతున్నాం. దాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఎంతకాలంగా నడిపిస్తున్నారు? 1 సంవత్సరంగా నడిపిస్తున్నారు. మధ్యలో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. ఏమైనా డెసిషన్కి వచ్చారు? యోదయాలో ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాము, ఎవరి శక్తి కొలది వాళ్ళు ముందుకు రావాలని డిసైడ్. ఎవరు? అందరూ. ఇప్పుడు ఎవరికి అప్పచెప్తున్నారు ఈ బాధ్యత? పౌలుకి బర్నబాకి అప్పచెప్తున్నారు. ఏం చేయాలట పౌలు బర్నబాలు? వారి చేత పెద్దల యొద్దకు దేనిని? ఆ సహాయాన్ని. ప్రాసెస్ చూడండి. ఇప్పుడు ఇది పిక్చర్. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి మనం ఏం చేస్తున్నాము. టీజీఆర్ అనే ట్రస్ట్ తరపున మనం ఏం చేస్తున్నాం కూడా మీకు తెలియాలి. వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి కొంత అమౌంట్ పోగు చేసి ఎవరికి ఇవ్వాలి? యోదయాలో ఉన్న వాళ్ళకి పంపించాలి. టార్గెట్ ఎవరు? యోదయ వాళ్ళు. యోదయ వాళ్ళకి పంపించాలంటే ఆ పక్కన వాడు సురేష్ అనే వాడికి ఇస్తే, దాని సంకలో వేసుకుని అడ్రస్ లేకుండా వెళ్ళిపోతే. నిన్న ఎవరు మీరు చెప్పారా? ఇంకెవరో చెప్పారు నాకు. ఒక ఇంట్లో మచిలీపట్నంలో జరిగిందట. ఒక ఇంట్లో ఒక వృద్ధురాలు ఉంది. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఫోన్ చేస్తే ఎత్తలేదట. 2 సార్లు చేసినా ఎత్తలేదంట. 3 సార్లు చేసినా ఎత్తలేదంట. ఇదే మరి వరదలు అంటున్నారు, ఇది అంటున్నారు. ఆమె ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. మచిలీపట్నం ఎట్లుందో ఏంటో అని ఆ ఏరియాలో ఉన్న కొంచెం నోటెడ్ పీపుల్ ఒకళ్ళిద్దరు చేసి, అంకుల్ కొంచెం మా ఇంటికి వెళ్ళండి, మా అమ్మ ఎలా ఉందో చూడండి. మరి ఏంటి ఆమె ఫోన్ ఎత్తట్లేదు, నాకు కొంచెం కంగారుగా ఉందంటే, నేను చూసుకుంటానమ్మా, నువ్వు వరియో మాకు అన్నాడంట. ఇంకొక ఆయన కూడా చేసిందంట. ఆయన కూడా చేసి, నేను వెళ్తానమ్మా, డోంట్ వరీ అన్నాడంట. ఇలా పలానా ఆయనకు కూడా చెప్పాను అంటే, ఓకే మీ ఇద్దరం కలిసి వెళ్తామన్నారట. తీరా వెళ్ళి చూశాక ఆమె చనిపోయి ఉందంట. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఫోన్ చేసి, అమ్మ మీ మదర్ చనిపోయిందమ్మా, సారీ అమ్మ అని చెప్పాలి. ఆమె చనిపోయేదాడు ఎవరు లేడు కదా. మొత్తం చూశారంట, బోళ్ళంత బంగారం ఉందంట, డబ్బులు ఉన్నాయంట, వేసుకొని వెళ్ళిపోయారు. ఎవరికి అప్పచెప్తాం బాధ్యత? నమ్మకమైన వాళ్ళకి అప్పచెప్తాం. అందుకని ఈ సంఘం ఇంకెవరెవరో వద్దు సార్, ఈ బాధ్యత. ఇప్పుడు ఎవరికి సహాయం చేయాలని బయలుదేరాం? కరువు వస్తుంది. ఆ కరువులో కొంతకాలం పాటు వాళ్ళు మనుగడ సాగించి బ్రతికి బట్టగలిగి కొంతమంది బ్రతకాలి అంటే దానికి కావాల్సిన ఎంత అవసరం? సపోజ్ 2 నెలలు సరిపడా ఆహారం పంపిద్దాం అనుకుని ఉంటారు, లేదా 2 నెలలు సరిపడా డబ్బులు పోగేసి పంపాలని అనుకుని ఉంటారు. మరి ఎంతమందికి పంచాలి? యోదయాలో ఉన్న సహోదరులు అంటే యోదయాలో ఉన్న విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? మేబీ ఒక 100 మందో 200 మందిలో అనుకోండి. 100-200 కాదుగా. పెంతెకొస్తేనా ఎంతమంది రక్షించబడ్డారు? ఆ తర్వాత ఇంకో స్టోరీ విన్నాం. పేతురు యోహాను మాట్లాడినప్పుడు ఎంతకు వచ్చింది ఆ నంబరు? 5,000కు వచ్చింది. దినదినము ప్రభువుని అంగీకరించిన వాళ్ళు సంఘానికి చేర్చబడుతున్నారని ఉంది. రౌండ్ ఫిగర్ వేసుకుందాం, సుమారు 5,000 మంది ఉన్నారు. నేను చెప్పేది 2వ అధ్యాయం, మనం మాట్లాడుకునేది 11వ అధ్యాయం. మధ్యలో కనీసం 30-40 సంవత్సరాల ఉంది కదా. అయినా సరే 5,000 అనుకుందాం. ఒక 5,000 మందికి ఏమైనా చేయగలమా? ఆ కరువు పోయే వరకు, 1-2 నెలల వరకు. కాబట్టి ఎంతెంత వేయాలి? ఏదో వేసుకున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద అమౌంట్ ఏం చేయాలి? అందుకు ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే పౌలు బర్నబాల ద్వారా. ఇంకెవరు వెళ్ళటానికి వీల్లేదు. యెరూషలేముకి అంతియోకయకి లింక్ ఎవరు? కరెక్ట్గా చెప్పండి. యెరూషలేముకి అంతియోకయ లింక్ ఎవరు? బర్నబా. బర్నబాని పంపించింది వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ బర్నబా ద్వారానే మళ్ళీ ఆ సహాయాన్ని వాళ్ళు వెనక్కి పంపించాలి. అందుకే ఈ బాధ్యత వాళ్ళు అప్పచెప్పారట. పౌలు బర్నబాల ద్వారా ఎవరికి పంపించాలి? కరెక్ట్గా చెప్పండి. నన్ను చూస్తే గడ్డం తప్ప ఏం కనపడదు. వచనంలో చూడండి అని చెప్తున్నా. వచనంలో చూసి చెప్పండి. పెద్దలకి, యెరూషలేములో పెద్దలకి. ఎవరు యెరూషలేములో పెద్దలు? పేతురు, యోహాను, యాకోబు, అపోస్తలులు. ఇప్పుడు చెప్పండి, ప్రొసీజర్ ఏంటి చెప్పండి. సంఘానికి పంపించారు.
అంటే పౌలు బర్నబాలు వెళ్ళి యెరూషలేము సంఘ పెద్దలకి ఇస్తే వాళ్ళు దాన్ని జాగ్రత్తగా పట్టుకొని యోదయాలో వాళ్ళకి ఎప్పుడెప్పుడు అవసరమో ఏమేమి అవసరమో దానికి వాళ్ళు ఖర్చు పెట్టాలి. సీ ద ప్లాన్ హియర్. ఒక పరిచర్యను సంఘం ఎట్లా టేకప్ చేసిందో చూడండి. ఒక విపత్తు సంభవించినప్పుడు ఒక స్థానిక సంఘం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ టేకప్ చేసిందో చూడండి. మనం చేస్తుంది కూడా అదే. మీకు అర్థమవుతుందా? ఎందుకు ఆయనకి ఇవ్వాలి అని అంటే ఇక నేనేం చేయను. ఎందుకు ఆయనకి ఇవ్వాలంటే ఓ చేతి మీద వెళ్ళాలి, అది ఓ చేతి మీద వెళ్ళాలి. నాకెవరు వచ్చి నాకు ఇస్తే నేను ఎందుకు ఆయనకి ఇస్తాను? నేను కూడా చేస్తాను, వంగూరి మినిస్ట్రీస్ పెట్టుకోవచ్చుగా, ఏమొస్తుంది? ఏం రాదు. దిస్ ఈజ్ ద ఆర్డర్. ఇది క్రమం, నమ్మకమైన ఒక పద్ధతి, సంఘం అంతటికి ఆమోదకరమైన ఒక లేఖనానుసారమైన పద్ధతి. ప్రతివాడు వాని శక్తి కొలది వాడు ఏం చేస్తాడో చేసి దాన్ని నమ్మకమైన నాయకులకు అప్పచెప్తే వాళ్ళు అది ఎవరికి చేరవేయాలో, ఎలా చేరవేయాలో ఆ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. యోదయాలో సహోదరులకు సహాయం చేయాలని వీరు నిశ్చయించుకున్నారు. ఆ బాధ్యత ఒకరికి అప్పచెప్పి ఇది నువ్వు చూడని అన్నారు. ఆర్డర్. సహాయం చేయగలిగిన వాళ్ళు, సహాయం అందుకునే వాళ్ళు, ఈ రెండింటికి మధ్యలో ఎవరుంటారు? దీన్ని పాస్ ఆన్ చేసేవాళ్ళు. క్రమం అది. చేయగలిగారా? చేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, 26వ వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను నేను. 1 సంవత్సరం పాటు వారు దేవుని వాక్యాన్ని బోధిస్తే వీళ్ళు నేర్చుకున్నారు. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు నేర్చుకున్న వాక్యాన్ని బట్టి శిష్యులను అనబడ్డారా? కింద రాసిన వచనాలను బట్టి శిష్యులను అనబడ్డారా? నిజంగా వాక్యం నేర్చుకుంటే ఏం చేయాలి? కింద ఉందన్నమాట. నిజంగా వాక్యం నేర్చుకున్నవాడు అక్కర్లో ఉన్నవాడికి సహాయం చేయకుండా ఉండలేడు. నీ పక్కన ఒకడు అలమటిస్తున్నాడంటే నీకు చలనం లేదు అంటే నువ్వేమీ నేర్చుకోలేదని అర్థం. నిజమైన బోధ, హితబోధ, మంచి బోధ నేర్చుకున్నవాడు దాన్ని క్రియల్లో చూపిస్తాడు. మంచి బోధ నేర్చుకున్నవాడు దాన్ని క్రియల్లో చూపిస్తాడు. ఎంత విన్నా కూడా అది క్రియల్లోకి రాలేదు అంటే నువ్వేం నేర్చుకోవట్లేదు, నేను మొక్కుబడిగా నామకార్థంగా వింటున్నావు అంతే. ఒక వచనం నేను చూపించి సమ్మప్ చేస్తాను. తెస్సలోనిక వాళ్ళకి రాసిన పత్రిక, నా బాగా ఆశ్చర్యాన్ని కలిగించే వచనం. తెస్సలోనిక సంఘానికి రాసిన లేఖ, 2వ పత్రిక 17వ వచనం. 17వ వచనం 16, 17 కలిపి ఉన్నాయి. మనం అదొద్దు, నేను చెప్తుంది అది అంతా చదువుతావు నా జీవితం అయిపోద్దని. లాస్ట్ 2 లైన్లు, అది 2వ లైనా? ఓకే, వెరీ గుడ్. ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. దేవుడు ఎందులో స్థిరపరచాలట? 2 చెప్తున్నాడు. 1 సద్వాక్యము, 2 మంచి వాక్యం నువ్వు నేర్చుకుంటే, మంచి బోధ నువ్వు నేర్చుకుంటే, సత్వాక్యంలో నువ్వు స్థిరపడితే దాని రిజల్ట్ ఏంటో తెలుసా? సత్కార్యాలు చేస్తావు. మంచి పని చేయటానికి నీకు మనసు రాలేదు అంటే నువ్వేం నేర్చుకోలేదు, నీకు అది వంట పట్టట్లేదు, అది లోపల నీకేం పని చేయట్లేదు, ఉపయోగం లేదు. 2 ఉండాలంట మన జీవితంలో. 1 మనం సత్వాక్యంలో స్థిరపరచబడాలి,
2 సత్కార్యములలో స్థిరపరచబడాలి. దాన్ని ఒక ఆయన ఏమన్నాడంటే రైట్ డాక్ట్రిన్, రైట్ కాండక్ట్ అన్నాడు. సత్ సిద్ధాంతం దేనికి దారితీస్తుంది? సత్ప్రవర్తనకు దారితీస్తుంది. ఎందుకు మీరు ఈ పనులు చేస్తారు? ఎందుకంటే అది మేము నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉదాహరణ, ఉపమానం మనకి గుర్తే, కానీ అర్థం కాదు. ఏంటో మరి. మంచి సమరయుడి స్టోరీ ఎంతమంది తెలుసు? ఒకసారి చేయొద్దండి. తెలుసుగా మంచి సమరయుడి స్టోరీ. మంచి సమరయుడి స్టోరీలో ఒక ఆయన కింద పడిపోయాడు రోడ్డు మీద, దొంగలు కొట్టి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు చెప్పండి? వెళ్ళి టచ్ అని ప్రార్థన చేయమన్నాడా? చెప్పండి. ఒక చోట ఒక చర్చిలో స్కిట్ వేశారు, చాలా బాగా వేశారు. మన విశ్వాసం దృష్టిలో పెట్టుకుని వేశారు. మా చర్చి లేట్ అయిపోతుందని దాటుకుని వెళ్ళిపోయాడు ఒక ఆయన, లేవీయుడు అనమాట. అమ్మో చర్చికి లేట్ అయిపోతుందని వెళ్ళిపోయాడు, ఆరాధన లేట్ అయిపోతుందని వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? దారిలో ఎవడైనా పడిపోతే ఏం చేయాలి మీరు? అంతే. అది చేయకుండా స్పిరిచువల్గా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడితే వాడిని ఏమనాలి? మన లైఫ్ అక్కడ తేలిపోతుంది. మనం ఎట్లా తయారయ్యామో తెలుసా? సురేష్ గారు బాగున్నారు అనగానే ప్రభుని దయబట్టి చాలా బాగున్నాం. అక్కడ స్పిరిచువల్ డైలాగ్ అనమాట. దేవుని మహాకృపను బట్టి చాలా బాగున్నాం బ్రదర్. ఈ డైలాగులు మాత్రం బాగా నేర్చుకున్నారు. ఎవడైనా పడిపోతే ఏం చేయాలి? అది లేదు. అక్కడ ఒక ప్రశ్న వచ్చిందంట, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు క్వశ్చన్ వేశారంట, ఎవరు నీ పొరుగువాడు? ఎవరు నీ పొరుగువాడు చెప్పండి? ఎవడు అక్కడ ఎదురుగుంటే వాడే. ఎనీవన్ హూ ఈజ్ ఇన్ నీడ్ ఈజ్ యువర్ నైబర్. దానికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, స్థాయి లేదు, భేదాలు ఏమి లేవు. అక్కర్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తామా చేయవద్దా? ఇది కూడా యేసుక్రీస్తు వారు చెప్పిందే, మనకు గుర్తుండదు, మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఒకరోజు అంటే యేసుక్రీస్తు వారు వచ్చి గొర్రెల్ని మేకల్ని వేరు చేసి మీరందరూ ఇటు వచ్చేయండి, మీరందరూ ఇటు వచ్చేయండి అంటూ ఉంటే నాలంటాడు వచ్చాయండి, ప్రభు అప్పుడు నేను వెనకేపాడులు అప్పుడప్పుడు చెప్పేవాడినిగా, ఎలా పక్కలే అంటాడా? పక్కలమని అంటాడు. ఆయన చాలా అద్భుతమైన మాట చెప్పాడట. నేను ఆకలి కొన్నప్పుడు మీరు నన్ను చూడటానికి వచ్చారు, నేను దప్పిగా ఉన్నప్పుడు మీరు నా మంచినీళ్ళు ఇచ్చారు, నాకు బాగాలేనప్పుడు మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారు. వీళ్ళు అన్నారట, మేము ఎప్పుడు చేసాం? ఆయన అన్నాడు, నాకు చేయలేదు, ఈ అల్పులైన ఈ సహోదరులకు మీరు చేశారు. అవి లెక్కలోకి వస్తాయా చెప్పండి? వస్తాయి. మీరు మోసపోమాకండి. దేవుడి పైన అటెండెన్స్ రిజిస్టర్ పెట్టుకుంటున్నాడు, వారం చర్చికి వెళ్తాం లేదా రాసుకుంటాడు. ఈ సంవత్సరం మనకు 2 సార్లు మిస్ అయ్యాం, 50 సార్లు వెళ్ళాం, మనకేం పర్లేదు అటెండెన్స్ అని మీరు అనుకుంటే, ఇట్టాటి ఎవడన్నా చూడటానికి వెళ్ళావా రిజిస్టర్ కూడా ఉంది. మంచినీళ్ళు ఇచ్చావా, లేపావా, పలకరించావా, ఆ రిజిస్టర్ కూడా ఉంది, దాని అటెండెన్స్. అందుకే యోహాను భక్తుడు అన్నాడు, మాటతో కాక క్రియలతో ప్రేమిద్దాం, నాలుకతో కాక క్రియలతో ప్రేమిద్దాం. ఒకడు తనకి జీవనోపాధి కలిగి ఉండి తన సహోదరుడు అక్కర్లో కలిగి ఉన్నప్పుడు, వాడి కలిమిలో ఉండి వీడి అక్కర్లో ఉంటే, వాడి మీద వీడి కనికరం చూపించడం వీడికి రాకపోతే ఏమనాలి? వాడిని ప్రేమ ఉందనాలా లేదనాలా? వాడి సహోదరుని ప్రేమించట్లేదు, వాడు ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. ద్వేషించడం అంటే ఏంటో తెలుసా? తిట్టడం కాదు, ఏం సహాయం చేయకుండా సైలెంట్గా ఉంటాం. ఒక అమ్మాయిని 4 కుర్రోళ్ళు ఏడిపిస్తున్నారు అనుకోండి, నేను నిలబడి ఇట్లా చూస్తున్నాను అనుకోండి, ఏమనాలి?
మీరు చెప్పండి ఏమనాలి? నేనేం అనలేదు బ్రదర్, నేనేమనలా. నేను అమ్మాయి ఏముంటుంది? అమ్మాయి ఏముంటుంది చెప్పండి? అరే ఏం మాట్లాడిపోవటం ఏంటి? నేనేమనలా, నాకేం సంబంధం లేదు అంటే ఎవడాడు? మీకు అర్థమవుతుందా? ఏమి చేయకపోవటం మంచి లక్షణం ఏమీ కాదు. వాళ్ళేదో గొడవ పడుతున్నారండి, నేనేం చేయలే. సిగ్గుండద్దు ఆ మాట అంటాకి. ఒకళ్ళు అక్కర్లో ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండి ఏ పని చేయకుండా ఉంటే అది గొప్ప లక్షణం అనుకుంటే ఘోరం అది, ఘోరం అది. డూ సంథింగ్. నువ్వు చేయగలవా లేదా కూడా కదా, కానీ రెస్పాండ్ అవ్వాలిగా. ఏంటి ఏదో ట్రస్ట్ అంటున్నారంటే ఏదో చేస్తూ ఉంటాడండి ఆయన. ఖాళీ ఉండదు, నిలకడ ఉండడు, కుదురు ఉండదు, చేసుకుంటూ ఉంటాడు. చేసుకొని అనేవాడిని ఏమనాలి? చేసుకొని అనే మాట మన నోటి దగ్గర రాకూడదు, రాకూడదు. సంఘం అంతా ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నాం? వరద వచ్చింది, ఎవరి కోసం పనిచేస్తున్నాం? వాళ్ళు మనకేమవుతారు? ఏమవరు. దేని బట్టి చేస్తున్నాం? దేవుని బట్టి. అది కూడా ఏదో చేసుకుంటున్నా అంటే వాడు ఎందులో ఉన్నాడు? వాడు మన పక్షాన ఉన్నాడా? మన పక్షాన లేడా? లేడు. సహకరించకుండా, మాట్లాడకుండా, మౌనంగా ఉండి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళు చేస్తారులే అంటున్నావంటే నువ్వు సహకారివి కాదు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నట్టు లెక్క. చాలామంది వాళ్ళ మౌనం ద్వారా వాళ్ళు ఎటువైపు ఉన్నారో వ్యక్తం చేస్తారు. మన పక్కనే ఉంటాడు కానీ ఏం మాట్లాడు. ఎవరి వైపు ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు కానీ ఎవరి వైపు ఉన్నాడు? అందుకే యోహాను భక్తుడు అంటున్నాడు, నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు చీకట్లో ఉన్నావు, నువ్వు ద్వేషంలో ఉన్నావు, నువ్వు దేవుణ్ణి ఇంకా తెలుసుకున్నట్టు అవ్వదు. అది దేవుణ్ణి ఎరుగని వాళ్ళు అలా చేస్తారు, దేవుని ఎరగని వాళ్ళు అలా చేస్తారు. 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘం ఎట్లా మనుగడ సాగించిందో తెలుసా? ఇట్లాంటి ప్రళయాలు, విపత్తులు, ప్రకృతి వినాశనాలు కలిగినప్పుడు ఎవ్వరూ ముందుకు రాని చోట్ల ఎవరున్నారో తెలుసా? క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. పాల్ బ్రాండ్ అనే ఆయన ఒక డాక్టర్, వెల్లూరు ఈడాస్ కటర్ మిషన్కి సంబంధించిన ఆయన. తమిళనాడు ప్రాంతాల్లో ఆ కొండల మీద ఆటవిక జాతుల తెగల వాళ్ళకి వైద్యం చేయటానికి వచ్చాడు. కుష్టి వ్యాధి గ్రస్తుల మధ్యలో ఆయన వైద్యం చేసేవాడు. అప్పట్లో ఆయనకు పేరు వచ్చిందట. ఏంటి పేరంటే, ఇక ఆ కొండల మీద ఆ లోపల రిమోట్ ప్లేసెస్లో, గూడాల్లో ఒక ఆయన వైద్యం చేస్తున్నాడు. కుష్టి వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా వైద్యం చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే తగ్గుద్ది. ఆయన ఎంత మంచోడంటే ఈ కుష్టి వ్యాధిగ్రస్తుల్ని చెయ్యి పట్టుకొని మాట్లాడతాడు. వాళ్ళ కట్లు ఆయనే కడతాడు, అవన్నీ ఆయనే క్లీన్ చేస్తాడు, ఆయన వాళ్ళని ముట్టుకొని మాట్లాడతాడు అని పేరు వచ్చిందట. చాలామంది పేషెంట్లు ఎందుకు వెళ్ళేవాళ్ళు తెలుసా? ఎవరన్నా ఒకళ్ళు మమ్మల్ని ప్రేమతో ముట్టుకుంటే బాగుండని అనేవాళ్ళట. వెళ్ళాక ఆయనతో మాట్లాడాక, ఆ వైద్యం చేశాక తగ్గుతూ ఉండి వాళ్ళు స్వస్థపరచబడి వాళ్ళకి రోగం నయం అవుతూ ఉంటే ఆ మాట బాగా వెళ్ళింది, ఒక ఆయనకి వినపడిందట. ఆయనకి ఈయన మీద నమ్మకం లేదు, కానీ ఈయన గురించి విన్నాడే, అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఇలా పట్టుకొని మాట్లాడతాడు, ఆయనే కట్టు కడతాడు, ఆయనే గాయాలు కడుగుతాడు, మంచిగా వైద్యం చేస్తాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. సరే, మనకు తగ్గుద్దో లేదో, మన ముదిరిపోయింది వ్యాధి, తగ్గుద్దో లేదో తెలియదు. సరే, ఒక ఆయన గురించి మంచిగా చెప్తున్నాడు కానీ చూద్దాం, తగ్గితే తగ్గింది, లేకపోతే లేదు అని వచ్చాడు. ఊరికినే వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్తో పాటు. ఈయన అందరితో పాటు ఈయన కూడా అలాగే చూశాడు, పట్టుకున్నాడు, మాట్లాడాడు, కట్టాడు, వైద్యం చేశాడు. కొంతకాలానికి ఆయనకి
ఆ రోగం తగ్గిపోయిందట. ఈ పాల్ బ్రాండ్ అనే డాక్టర్ గారి గురించి రాసిన పుస్తకంలో ఈ మాట ఉంటుంది. ఆ పేషెంట్ అన్నాడట, థ్యాంక్ గాడ్ ఫర్ లెప్రసీ. ఈ కుష్ఠవ్యాధిని బట్టి దేవుడికి స్తోత్రాలు. ఎందుకంటే ఈ కుష్ఠవ్యాధి వల్ల నాకు 2 ప్రయోజనాలు కలిగినాయి అంట. ఒకటి, ప్రేమగా నన్ను ముట్టుకొని మాట్లాడే ఒక డాక్టర్ని నేను చూశాను. 2, ఆయన ద్వారా యేసుక్రీస్తు అనే రక్షకుడు నాకు పరిచయం అయ్యాడు. ఎందుకు ఈయన ఇట్లా చేస్తున్నాడు అంటే సువార్త చెప్పాడట ఆయన. మీరు ఎందుకు సార్ ఇక్కడికి వచ్చి ఇంత బాధలు పడితే చేస్తున్నారు? మీ దేశంలో ఉంటే లక్షలు సంపాదించుకుంటారు కదా. నేను ఇక్కడికి వచ్చింది మీకు చేయటం కోసం వచ్చాను. సర్వీస్. సాటి మనిషిని ప్రేమించటం రానివాడు క్రైస్తవుడు కాదు, విశ్వాసి కాదు. ఇంకా రూల్స్ పెట్టుకొని, ఇంకా గోడలు కట్టుకొని, ఇంకా కంచెలు వేసుకొని మా వాళ్ళు మీ వాళ్ళు అంటున్నారంటే వాడు క్రైస్తవుడు కాదు. అది ఇంకా జాడ్యం మనకి పోలేదంటే ఇక మనం చచ్చిపోవటం బెటర్. సిగ్గుపడాలి మనం. నాకు కుష్ఠవ్యాధి రావటం వల్ల ఒక డాక్టర్ని కలిశాను, ఆ డాక్టర్ని కలవటం వల్ల నాకు దేవుడు దొరికాడు అని వాళ్ళు అంటున్నప్పుడు, పలానప్పుడు నష్టం జరిగింది, ఒకళ్ళు వచ్చారు, ఆ దేవుడి ప్రేమను మేము చూసామని అనిపించుకోవద్దా స్థానిక సంఘం? ఇప్పుడు కూడా ప్రేమను చూపకపోతే ఇంకెప్పుడు చూపిస్తారు? ఇప్పుడు కూడా కదలకపోతే ఇంకెప్పుడు కదులుతారు? ఇప్పుడు కూడా ఒక చెయ్యి బయటికి తీసి ₹1 తీయకపోతే ఎప్పుడు తీస్తారు? ఆలోచించండి. నేను ముగిస్తున్నాను. అంత్యోక్య సంఘం నుంచి మనం నేర్చుకోగలిగిన 3 పనులు ఈరోజు మీ ముందు పెడుతున్నాను సందర్భాన్ని బట్టి. మీరు కూడా 3 నిర్ణయాలు తీసుకోండి. 3 1 సంఘం చేస్తుంది, 2 మీరు చేయండి. 3 1 సహాయం చేయాలని ఒక తీర్మానం చేసుకోండి. మీ శక్తి కొలది చేయాలని తీర్మానం చేసుకోండి. ఎవరికి సహాయం చేయాలనేది సంఘం ఆల్రెడీ నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి మీరు అనుకున్న తీసుకొచ్చి సంఘం చేతిలో పెట్టండి. సంఘం దాన్ని దేనికి వాడుద్దో దానికి. నంబర్ 2, సహాయం చేయలేని వాళ్ళు, అంటే ఆర్థికంగా సహాయం చేయలేని వాళ్ళు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తామనే మాట నాకు నచ్చదు. ప్రార్థన చేస్తాననే మాట నాకు వద్దు, చెప్పొద్దు. నేను డబ్బులు ఇవ్వలేను, ఏం చేయాలి? పరిచర్యకి రండి. అది పని చేయండి. నేను డబ్బులు ఇవ్వలేను కానండి, కారు తోలుతాను, నేను పంచుతాను, వంట చేస్తాను, కూరగాయలు తీసుకొస్తాను. మీరు చెప్పండి, నేను డబ్బులు ఇవ్వలేను కానీ నా పని చెప్పండి సార్ అనండి. ఏం పని చెప్పాలి చెప్తారు. ఏదో ఒకటి నువ్వు చెయ్యాలి. ఉన్నవాడు ఇస్తాడు, లేనాడు కూర్చుంటాడంటే అవ్వదు. అది మీరు తేల్చుకోండి. సహాయం చేయండి. సహాయం చేసేవాళ్ళు చేస్తారు. పని చేసేవాళ్ళు కావాలి. పని చేసేవాళ్ళు లేరు. నడులోతు నీళ్ళలోకి వెళ్తున్నారు సత్యం గారు. ఆయన చూస్తున్నప్పుడల్లా మా ఆవిడ, అమ్మో ఈ నీళ్ళలో దిగాడేంటి అంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఇట్టిట్టని కళ్ళు తిరిగాడు అనుకోండి, మన భయం మంది. ఎవరు వెళ్ళాలి? యంగ్ పీపుల్ వెళ్ళాలి. మీరు కదలాలి. మీరు ఆగండి సార్, మేము వెళ్తాం, మీరు ఉండండి సార్ అని అనేవాళ్ళు ఏరి. సిగ్గుపడాలి. నేను ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే మీరు బాధపడతారు, నేను అంటలేదు. కానీ మీరు నిజంగా మీకు రోషం ఉంటే ఆయన బయటికి కదలకూడదు, మీరు తిరగాలి. మా పాస్టర్ గారండి చూపించుకుంటే అసహ్యంగా, నేనండి అక్కడ తిరిగిందని చూపించుకోవద్దు. ఆ వీడియోలు ఎవరు ఉండాలండి? మీరు ఉండాలి. పెళ్ళిళ్ళకి ఎప్పుడైనా సెలవు పెట్టారా? చెప్పండి. పెళ్ళిళ్ళకి ఎప్పుడైనా సెలవు పెట్టారా? మరి జలప్రళయం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు పెట్టరా? కొన్ని పనులు మానేయండి, ఏమవ్వదు. ఆడ తింటాక లేదు, ఒకరోజు మీరు పని మానేస్తే నష్టం రాదు. మరి చూడండి, ఆలోచించండి.
ఇంకోటి ముగిస్తున్నాను, 4ంటికి నేను వస్తున్నాను ఇక్కడికి, రావర్పాడు. అదే 4ంటికి రావర్పాడు వస్తున్నాను. ఎంతమంది వస్తారు? 2, 3 మాకు పట్టిన పిచ్చే ఇది. మీరు ఆలోచించండి. నేను అన్నాను కదా, నేనేం మిమ్మల్ని రెచ్చగొట్టట్లేదు, మిమ్మల్ని నేను ప్రొవోక్ చేయట్లేదు. కానీ ఇప్పటికీ కూడా మీకు చలనం రాకపోతే అది సిగ్గుపడాలి, అది సిగ్గుపడాలి. హిట్లర్ అని ఆయన నిలబడి, నేను 3వ ప్రపంచ యుద్ధానికి గొడవలు క్రియేట్ చేస్తున్నాను, నాకు ఫెయిత్ఫుల్గా ఉండే సోల్జర్స్ కావాలి, నా మాట శిరసావహించే సైనికులు కావాలి, నేను ఇట్లా పేలిస్తే ముందు వచ్చి నిలబడేవాళ్ళు కావాలి, ఎంతమంది వస్తారు ముందుకు అన్నాడు. నీకు అదవుతుందా? ఈ గన్ను నేను ట్రైల్ వేస్తున్నాను, ఇది బాగా పనిచేస్తా లేదు, ఇది మనం రేపు యుద్ధంలో వాడబోతున్నాము, మనం గెలవాలి, దీన్ని ట్రైల్ వేస్తున్నాను, దీని ముందు ఎవడన్నా వచ్చి నిలబడతాడా? లైన్ కట్టారట, లైన్ కట్టారట. నువ్వేం చేస్తావో చెయ్యి అన్న, మనం గెలవాలి. చచ్చిపోయారు కొంతమంది, ముందుకు వచ్చి, ఆ బుల్లెట్లో ముందుకు వచ్చి చచ్చిపోయారు. టెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు మూర్ఖత్వం అందామా? వాళ్ళకున్న కమిట్మెంట్ ఉండదా మనకి? మనం ఏం చేస్తున్నాం? ఆస్తులు అమ్మేస్తున్నామా? లేకపోతే మీరేం ₹1,00,00,000 ఇస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? ఓ రోజు పని మానుకొని ఇంకో పని టేకప్ చేయటానికి మీకు ఎందుకు కుదరదు? దేశం అంతా నీళ్ళలో మునుగుతూ ఉంటే బిర్యానీ వండుకుంటున్నామంటే ఏమనాలి చెప్పండి? కొంచెం ఆలోచించండి, మనసు చేసుకోండి. ఇప్పుడు చేయకపోతే జీవితకాలం మీరు బాధపడతారు, జీవితకాలం మీరు బాధపడతారు. అలాగని రేపెప్పుడో నువ్వు సహాయం చేయడం కోసం రేపు ఎవరికో కష్టం రావాలని కోరుకుందామా? చెప్పండి. కష్టం వచ్చినప్పుడు హెల్ప్ చేయాలి, కానీ నీకు ఎప్పుడో కోరిక పుడితే హెల్ప్ చేస్తావా? కాదు కదా. బాధ్యత, బాధ్యత. చదువుకున్న ఆ వచనం చదువుకొని ముగిద్దాం. నేను చెప్పినా కూడా మీకు అర్థం కాకపోతే, వాక్యం చెప్పినా కూడా అర్థం కాకపోతే ఇక మీరే అకౌంటబుల్. ఏ వచనం? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అందరం కలిసి అవుదామని నిదానంగా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చొప్పని వాని యందు దేవుని ప్రేమ నిలవదు. ప్రూవ్ చేసుకుందాం, నిజంగా శిష్యులా కాదా? దేవుని ప్రేమ తెలుసా తెలీదా? వాక్యం నేర్చుకున్నామా లేదా? ప్రూవ్ చేసుకుందాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం.